హరే కృష్ణ. ఇప్పుడు భక్తి భగవంతునికి భక్తి చేయాలంటే ఈ 9 విధాల్లో మీరు ఏ విధంగా చేస్తున్నారు భక్తి అనేది నాకు కమెంట్లో పెట్టండి. ఈ 9 విధాలుగా మీకు మ్యాచ్ అయిందా? మీరు ఏ విధంగా చేస్తున్నారు భక్తి అనేది ఈ 9 విధాలుగా చెప్తాను. మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేసి నేను ఈ రకంగా చేస్తున్నాను అని అంటే కమెంట్ పెట్టండి నాకు. మనము ఈ భక్తి అనేది 9 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి స్మరణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 రకాలు మనం భక్తి చేయొచ్చు అనమాట. ఫస్ట్ది మన స్మరణం గురించి చెప్పుకుందాం. స్మరణం వచ్చేసి గొప్ప గొప్ప పండితుల లెక్చరర్స్ వినడం, ఒక ప్రేమానంద ప్రభుజీ కానీ, ప్రణవానంద ప్రభుజీ కానీ, ఇంకా ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జ్ఞానంని మనకు ఎవరైతే పంచుతున్నారో మనం వింటూ స్మరణం చేస్తూ అంటే వింటూ మనం భక్తి చేస్తున్నాం భగవంతునికి. ఇది కూడా ఒక రకమైన భక్తి అన్నమాట. సెకండ్ది వచ్చేసి కీర్తనం. మనము ఏం చేస్తాము? కీర్తనం అంటే సాంగ్ పాడుతూ కానీ, ఇంకా కరతాళం వాయిస్తూ, డ్రమ్స్ కొడుతూ భగవంతునికి సేవ అనమాట. ఏదైనా ఉత్సవాలు అయితే అందులో డ్రమ్స్ వాయిస్తూ ఏదో ఒకటి అలా సేవ, అట్లా సాంగ్ పాడుతూ పాట పాడుతూ భగవంతుని నామం జపిస్తూ పోవడము, ఇలాంటివన్నీ కీర్తనం అనమాట. కీర్తనంతో భక్తి చేయడం అనమాట. ఇది కూడా ఒక విధమైన భక్తి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విష్ణు స్మరణం. విష్ణు స్మరణం అంటే ఎల్లప్పుడూ నామం ఉచ్చారణ చేయడము. ఇది విష్ణు స్మరణం అంట. భగవంతుని నామం జపిస్తూ ఏదైనా ప్రారంభించినా, ఏం చేసినా ప్రతి నిమిషం ప్రతి అడుగు భగవంతుని నామం జపించడం, ఇది విష్ణు స్మరణం అనమాట. పాదసేవనం. నెక్స్ట్ పాదసేవనం వచ్చేసి లక్ష్మీదేవి భగవంతుడు మహావిష్ణువుకి ఎట్లా పాదసేవ చేసిందో అట్లనే భగవంతుడికి మనం పాదసేవ చేయడం, ఇది కూడా ఒక భక్తి అనమాట, భక్తి చేయడం అనమాట. తర్వాత అర్చనం. అర్చనం అంటే విగ్రహానికి అలంకరణ చేయడం, పూలు వేయడం, ఇలాంటివన్నీ అర్చన అనమాట. విగ్రహానికి ఆరాధన చేయడం అనమాట. ఇది అర్చనం. నెక్స్ట్ వచ్చేసి వందనం. వందనం అంటే భగవంతునికి ఇలా నమస్కరిస్తూ భక్తి చేయడం అనమాట, వందనం. తర్వాత సాఖ్యం. సాఖ్యం అంటే భగవంతుణ్ణి మనం ఒక ఫ్రెండ్లా భావించి అన్నీ చెప్పడము, అన్నీ ఒక ఫ్రెండ్లాగా, ఇంకా నువ్వు భగవంతుడిలాగా కాదు అసలు చాలా ప్రేమగా ఒక ఫ్రెండ్లాగా ఆదరించేది, అలా భక్తి చేయడం కూడా సాఖ్యం అనమాట. సాఖ్యం భక్తి అనేది ఈ విధంగా కూడా చేయవచ్చు. తర్వాత దాస్యం. దాస్యం అంటే సేవ చేయడం. ఎవరికి అంటే భగవంతునికి సేవ చేయడం, ఏ విధంగా అయినా సరే సేవ చేయడం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరామచంద్రుడు, హనుమంతుడు దాసులుగా ఉండడం, దాసిగా ఉండడం అనమాట. గురువులకి శిష్యులు ఎట్లా దాసులు ఉంటారో గురువు కావాల్సినవన్నీ అరేంజ్ చేయడము, ఇలాంటివన్నీ దాస్యడం అనమాట. ఇలా కూడా భక్తి చేయవచ్చు అనమాట. తర్వాత ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే భగవంతుణ్ణి బాగా మనం ప్రేమిస్తున్నాము, భగవంతుడు అన్నీ వింటున్నాము, ఇంకా భగవంతుడు మన గురించి తెలుసు, నేను ఎట్లుంటా అనేది భగవంతునికి తెలుసు. కానీ భగవంతుడు నేను ఏమి కోరను, కానీ నాకేమి ఇయ్యాలో ఆ భగవంతునికి తెలుసు. కాబట్టి నేను ఏది ఇయ్యు అది ఇయ్యు అని అడగను, కానీ ఏ డిమాండ్ కూడా చేయను, కానీ భక్తి చేయడం అనమాట. ఈ విధంగా కూడా భక్తి చేస్తానన్నమాట. నేను ఏమీ ఆశించను, నీకు తెలుసు నేను ఎట్లా, నువ్వు నాకు ఏమి ఇవ్వాలనేది నీకు తెలుసు, నువ్వు ఇచ్చింది నేను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తా, దానికి నా డిమాండ్స్ ఏం లేవు, ఇది ఇయ్యు అది ఇయ్యు అనేది అయితే ఏమీ లేదు అని చెప్పడం, ఇది ఆత్మనివేదనం అనమాట. అలా నిమ్మలం చేసుకొని భక్తి చేయడం కూడా ఇదొక భక్తి అనమాట. హరే కృష్ణ.